సిటీలో గణేష్ నిమజ్జనం తర్వాత చర్యలపై ఫోకస్ పెట్టింది బల్దియా. హుసేన్ సాగర్ తో పాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను తొలగించే పనిలో బిజీగా ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది. ఇవాళ సాయంత్రం వరకు క్లీనింగ్ పనులన్నీ పూర్తి చేస్తామంటున్నారు బల్దియా ఉన్నతాధికారులు. గ్రేటర్ సిటీలో గణేష్ నిమజ్జనం పూర్తయింది. నిమజ్జనం తర్వాత హుసేన్ సాగర్ తో పాటు సిటీలోని చెరువులు, శోభాయాత్ర జరిగిన రోడ్లపై క్లీనింగ్ చేపట్టింది బల్దియా. నిమజ్జనం జరిగిన మంగళవారం 8,547 టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. శోభాయాత్ర కొనసాగిన 303 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల క్లీనింగ్ కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు క్లీనింగ్, చెత్త తొలగింపు కొనసాగుతుందని బల్దియా ఉన్నతాధికారులు తెలిపారు. హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యర్థాలు వెలువడ్డాయి. ఇందులో పేపర్ ప్లేట్లు, పూజా సామాగ్రి, అలంకరణ ఐటమ్స్ ఉన్నాయి. చెత్తను తొలగించేందుకు 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు. ఉత్సవాలు జరిగిన 11 రోజుల పాటు సగటున రోజుకు 8,000 టన్నుల చెత్త వెలువడిందని అధికారులు వెల్లడించారు. సాధారణ రోజుల్లో 5-6 టన్నులకు మించి ఉండదన్నారు. నిమజ్జనం ఊరేగింపులో రోడ్లపై పేపర్ షాట్స్ వాడొద్దని జీహెచ్ఎంసీ అధికారులు ముందుగానే చెప్పినా భక్తులు వినిపించుకోలేదు. కలర్ పేపర్ షాట్స్ లో కెమికల్ కలిసి ఉండడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించినా పట్టించుకోలేదు. ప్రతి వాహనం నుంచి పేపర్ షాట్స్ వదిలారు. దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా పేపర్ షాట్సే కనిపించాయి. బుధవారం ఉదయం 5 గంటల నుంచి అప్పర్ ట్యాంక్ బండ్పై 500 మంది బల్దియా సిబ్బందిని పెట్టి ఊడ్పించారు. చీపురుతో ఊడిస్తే అవి పైకి ఎగురుతుండడం, కొన్ని చోట్ల అతుక్కుపోవడంతో క్లీన్ చేసేందుకు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 4 స్వీపింగ్ మెషిన్లు పెట్టి క్లీన్ చేయించారు ఉన్నత అధికారులు. వీటితో పాటు చాలా మంది రోడ్లపై ఫుడ్ పడేయడంతో బుధవారం రెగ్యులర్ పనుల కోసం రోడ్డెక్కిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు స్కిడ్ అయ్యాయి. హుసేన్ సాగర్ లో ఓవైపు నిమజ్జనాలు కొనసాగుతుండగా మరోవైపు హెచ్ఎండిఏ సిబ్బంది వ్యర్థాలను తొలగించారు. బుధవారం సాయంత్రం వరకు విగ్రహాలకు సంబంధించిన 5,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. సాగర్ లో మరో 7,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలుండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తొలగించిన వ్యర్థాలను లోయర్ ట్యాంక్ బండ్లోని బల్దియా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.